ప్రశస్తమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవునికి ఇష్టమైన వాడిగా బైబిల్ గ్రంథంలో రాయబడిన ఓబద్యాను గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాలు ఆహాబు రాజు పరిపాలన చేశాడు. ఈ 22 సంవత్సరాలలో తన పూర్వీకులు పరిపాలించినటువంటి రాజులందరికంటే అత్యంత చెడుతనమును జరిగించిన రాజు ఆహాబుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ఈయన జరిగించినంత చెడుతనము ఇంతకు ముందు పరిపాలన చేసిన ఏ రాజు కూడా చేయలేదు. అంత భయంకరమైనటువంటి చెడు నడవడికను నడిచాడు ఆహాబు. దానికి కారణము అతని భార్య అయిన యెజబెలు. ఈమె బయలుదేవతలను ఆరాధించేటువంటి స్త్రీ. అటువంటి అన్యురాలైన విగ్రహారాధికురాలైన స్త్రీని వివాహం చేసుకుని యెహోవాకు వ్యతిరేకముగా బయలుదేవతలకు బలిపీఠములు కట్టించి దీపాస్తంభములను దేవతా స్తంభములను నిలబెట్టి దేవునికి అత్యంత కోపమును తెప్పించావు. అయితే ఈ అహాబు చేసినటువంటి దుర్మార్గతను బట్టి ఏలియా ఆ రోజుల్లో అహాబును ఎదిరించి ఒక్కడే దేవుని పక్షాన రోషము కలిగి నిలబడినాడు వాడు ఏలియా. అయితే ఏలియాను సంహరించాలని యెజబెలు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకసారి నీతిమంతుడైన వారిని చంపించిన కారణం చేత ఏలియా ధైర్యంగా అహాబు సన్నిధికి వెళ్ళి గట్టిగా ఒక ప్రకటన చేశాడు. ఇక నుంచి మీరు చేసిన పాపమును బట్టి భూమి మీద వర్షము పడదు అని ఆజ్ఞాపించిన నాటి నుంచి ఆ రోజుల్లో షోమ్రోనులో ఇశ్రాయేలుని పరిపాలించుచున్న అహాబు కాలంలో 3.5 సంవత్సరములు ఏలియా వాక్కును బట్టి ఆగిపోయింది. 3.5 సంవత్సరములు వర్షపు చుక్క అనేది లేదు. షోమ్రోను భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువును బట్టి ప్రజలు అల్లాడిపోయారు. నీరు లేక, పచ్చటి మొక్క లేక, ఆహారం లేక ఎంతో కరువును అనుభవించారు. దీనంతటికీ కారణం ఆహాబు యెజబెలు చేసినటువంటి పాపం. ఆ పాపంతో పాటుగా యెహోవా యొక్క సేవకులను సంహరించడం అనేది వీళ్ళు చేసిన మరి ఒక పాపంగా కనబడుతూ ఉంది. బయలుదేవతలను హెచ్చిస్తూ యెహోవా దేవుని యొక్క ఖ్యాతిని తగ్గించాలనే ఉద్దేశంతో యెహోవా ప్రవక్తలందరినీ కూడా సంహరించాలని, దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపేయాలని కంకణం కట్టుకుని దొరికిన వారినందరినీ కూడా చంపివేస్తూ ఉన్నారు. ఏలియా ఎక్కడ దొరికినా చంపాలి అని ఎంతగానో ప్రయాసపడ్డారు. ఈ ఓబద్య గృహ నిర్వాహకుడిగా ఉన్న కాలంలో ఆహాబుని ఎదిరించి యెజబెలుకి ధీటుగా నిలబడినవాడు ఈ యొక్క ఓబద్య. ఈయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే 100 మంది యెహోవా ప్రవక్తలను 50 మందిని ఒక చోట, మరొక 50 మందిని మరొక గుహలోను దాచి వారికి కావలసిన అన్నపానములను ఇచ్చి వారిని పోషిస్తూ వారిని సంరక్షిస్తూ వచ్చాడు. ఈయనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓబద్య అనే పేరునకు అర్థము ఈయన యెహోవా యొక్క దాసుడు లేదా యెహోవాను ఆరాధించేవాడు అనే అర్థము. అయితే ఈ ఓబద్య అనే పేరునకు అర్థము యెహోవా యొక్క దాసుడు, యెహోవాను ఆరాధించేవాడు అనే అర్థము. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే ఈ ఓబద్యాను గురించి బహు వివరముగా రాయబడి ఉంది. అతి కొంచెమే రాయబడినప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి విషయాలు ఈయన గురించి రాయబడ్డాయి. ఈయన మొదటిగా చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనము జరిగించే వారి గృహంలో ఉంటూ అలాగే ఆ ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా దేవునికి విరుద్ధముగా ఆలోచన చేసి ఏ విధంగా దేవుని సేవకులను చంపాలి, వారిని ఎలా పట్టుకోవాలని పన్నాగాలు పన్నుచు వారిని ఏ విధంగా శిక్షించాలని ఆలోచన చేస్తున్నటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆ చెడుతనాన్ని ఈయన ఏమాత్రము కూడా తన మనసులోని కానీ తన యొక్క జీవితంలో కానీ తీసుకొని రాలేదు. కనుక ఈయన బాల్యము నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈయన బాల్యము నుంచి కూడా యెహోవాను ఆరాధించేవాడు, యెహోవా యొక్క మార్గంలో నడిచినవాడు. ఈయన తల్లిదండ్రులు ఈయనని నీతి మార్గంలో నడిపించారు కాబట్టి ఈయన క్రియలు కూడా నీతివంతమైనవిగానే ఉన్నాయి. అయితే ఈ ఓబద్య జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనగా ఇతను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మరియు ఇతను సత్క్రియలను కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సత్క్రియలు అనగా దేవుని పేరట వచ్చి వారికి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా సరే ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటిది ఈయన 100 మందిని పోషించసాగాడు. ఒక మనిషి ఎంతమందిని పోషించాడండి? 100 మందిని పోషించాడు. అది పోనీ మామూలు రోజులా? కానే కాదు. సమృద్ధిగా లభించే రోజులా? కాదు. షోమ్రోనులో బహు ఘోరమైనటువంటి కరువు, 3.5 సంవత్సరములు వర్షం లేదు, నీరు లేదు, ఆహారము లేదు. అలాంటి కరువులో కూడా ఈయన దేవుని ప్రవక్తలను ఎంత జాగ్రత్తగా
పోషించాడు. పోషించదగిన విషయం. ఒక సేవకునికి కూడా ఆతిథ్యం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబం బ్రతకటం అనేది చాలా కష్టసాధ్యం. కుటుంబపు అవసరాలు తీరటానికే మన దగ్గర ఉండేటువంటి కష్టార్జితము సరిపోవటం లేదు. అటువంటి కఠినమైన దినాలలో మనము ఎవరినైనా ఒక్కరిని పోషించడం అనేది చాలా బాధపడే కష్టపడేటువంటి సందర్భం. అలాంటిది షమ్రోనులో ఘోరమైన కరువు ప్రదేశంలోను ఘోరమైనటువంటి అసలు ఆహారం లేని అటువంటి సందర్భంలో కూడా ఓబద్యా 100 మంది సేవకులను పోషించాడు. దీనంతటికీ కారణము అతను దేవుని అంతగా ప్రేమించాడు, దేవుని పట్ల అంత విధేయతను చూపించాడు. యెహోవా సేవకులను పోషించడం అనేది ఆశీర్వాదకరము, వారిని సంరక్షించడం అనేది ధన్యకరంగా భావించాడు. తద్వారా దేవునికి భయపడ్డాడు. రాజుకు భయపడలేదు, రాణికి భయపడలేదు, రాజాజ్ఞకు లేదు, జడీ లేదు. చాలా రహస్యముగా ఎవ్వరికీ తెలియకుండా ఒక మనిషి 100 మందిని దాచి వారికి కావలసిన అవసరతలన్నింటినీ తీర్చాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. అటువంటి ఓబద్యాలు నేటి దినాల్లో ఎంతైనా అవసరం. దేవుని సేవకులను సంరక్షించే కుటుంబాలు ఈ రోజున కావాలి. సువార్తను వెదజల్లేటువంటి దేవుని సేవకులకు అటువంటి వారి ప్రోత్సాహం చాలా అవసరం. యెహోవా ప్రవక్తలందరూ పక్కన దారుణంగా నిర్మూలమైపోతున్న రోజులలో ఓబద్యా ద్వారా అనేక మంది సేవకులు సంరక్షించబడ్డారు. అంతేకాదు, ఈ ఓబద్యా చెడుతనమును విసర్జించాడు, దేవుని సేవకులను సంరక్షించాడు. అంతేకాదు, ఈయన ధైర్యశాలిగా కనబడుతూ ఉన్నాడు. రాజు శాసనానికి ఆ రోజుల్లో తిరిగేలేదు. ఒకవేళ ఓబద్యా అంతమందిని సంరక్షించాడు, అసలు యెహోవా ప్రవక్తలను పోషిస్తున్నాడు అనే విషయం రాజుకు గాని యెజబేలుకు గాని తెలిసినట్లయితే ఈయన పరిస్థితి ఏమవుతుంది? వెంటనే కూడా ఈయనకి ఘోరమైన శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షకు కానీ తనకు రాబోయే ఉగ్రతకు కానీ ప్రమాదానికి కానీ ఏమాత్రమూ భయపడలేదు, ధైర్యముగా ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనాను సరే నా ప్రాణము కంటే దేవుని ప్రవక్తల క్షేమమే నాకు ముఖ్యమని భావించాడు. ధైర్యముగా రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. రాజు గృహంలోనే గృహ నిర్వాహకుడిగా ఉంటూ రాణి శాసనాలకి భయపడకుండా దేవుని సేవకులను అద్భుతముగా అయినా సంరక్షించాడు. ఏలియా దగ్గరికి వెళ్లాల్సిన సమయం కూడా ఈయనకు వచ్చింది. భయపడకుండా ఏలియాని కలుసుకున్నాడు. ఏలియా అంటున్నాడు కదా, నన్ను కూడా సంహరించడానికి వచ్చి ఉన్నావా, నన్ను తోడుకుని పోవటానికి వచ్చావా అన్నప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నేను దేవునికి భయపడేవాడును, నేను దేవుని సేవకులైన యెహోవా సేవకులను 100 మందిని నేను సంరక్షిస్తున్నాను, నా ద్వారా మీకు ఎలాంటి అపాయము వాటిల్లదని చెప్పి ఏలియాకి వాగ్దానం చేశాడు. ఏలియాని అహాబు దగ్గరకు తీసుకొచ్చాడు. అదే రోజున ఈయన చేసినటువంటి ఆ సాహస కార్యం వలన ఏలియా ఒక్కడు యెహోవా పక్షాన నిలబడి ప్రార్థన చేసినప్పుడు బయలు ప్రవక్తలందరూ కూడా నిర్మూలమైపోయారు. దేవునికి స్తోత్రం. అటువంటి ఓబద్యా ధైర్యశాలి కాబట్టే ఆ రోజున అద్భుతం జరిగింది. ఏలియా దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడి ప్రార్థించినప్పుడు అద్భుతము జరిగింది. ఇలాంటి ఓబద్యా జీవితంలో గొప్ప విలువలతో కూడినటువంటి దేవునికి ఇష్టమైన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన గురించి దేవుడు గొప్పగా రాయించాడు. ఆయన భక్తులకు ఇటువంటి ఓబద్యా వంటి వారి సహకారం ఎంతైనా అవసరం. ఓబద్యా వలె నీవు కూడా చెడుతనమును విసర్జించి దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ధైర్యం కలిగి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలోనూ నీ యొక్క కుటుంబంలోనూ అనేకమైన అద్భుతాలను నీవు చూస్తావు. ఓబద్యా వలె దేవుడు నిన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆయన ప్రవక్తలందరినీ ఒక్కని ద్వారా రక్షించాడు. అలాగే నీ ద్వారా నీ కుటుంబమును నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. నిన్ను బట్టి వారందరికీ ఆశీర్వాదాలను దయచేస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉంటావు అని దేవుని వాక్యము సెలవిస్తూనే ఉంది. అలా ఓబద్యాల వలె ప్రతి గృహంలో కూడా ఒకరు దేవునిని ఆరాధించేవారు, దేవునికి భయపడేవారు, విధేయులేని వారు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క అవసరతలను అన్నిటినీ తీర్చగలిగేవాడు దేవుడు. ఆయనకి భయపడి ఆయనకు విధేయత కలిగి నీవు జీవించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ద్వారా కూడా అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే ప్రార్థిస్తే అద్భుతాలు జరగవు. విశ్వాసం ఉంచి ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీలో ఉండేటువంటి భయభక్తుల్ని చూసి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఓబద్యాలో ఉండేటువంటి భయభక్తుల వలననే అతనికి అంతటి ధైర్యము, అంతటి విశ్వాసము, అంతటి తెగువ అనేది వచ్చాయి. అలాగే నీవు కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను జ్ఞానవంతుడుగాను మరియు ధైర్యశాలిగాను
చెడుతనమును విసర్జించి నీతిమంతుడుగాను నిన్ను కూడా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆ విధంగా జీవించడానికి నిన్ను నీవు సమర్పించుకో. నీలో ఉండే చెడుతనాన్ని అంతటినీ కూడా తొలగించుకొని క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా నువ్వు నిలబడినట్లయితే ఓబేద్య వలె నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.